హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనం ఒక ఈజీ డిజైన్, గ్రాండ్గా ఉండేది కొత్త డిజైన్ ఒకటి నేర్చుకుందామండి. దానికి మనకు కావాల్సినవి వచ్చేసి శారీలో కలిసే థ్రెడ్స్ అండి. 2 కలర్స్ తీసుకున్నాను. ఇలా 2 కలర్స్ తీసుకోండి. ఆ తర్వాత బీడ్స్ వచ్చేసి డ్రాప్ షేప్ ఉన్నవి గోల్డ్ ఆర్ వైట్ ఏమైనా తీసుకోండి. ఆ తర్వాత 1 mm సైజు, 1 mm కాదు ఇది 2 mm వస్తుంది. 2 mm సైజు ఉన్నవి గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. అలాగే 6 mm ఉన్నది గోల్డ్ బీడ్ ఒకటి పెద్దది అన్నమాట. ఓకేనా? వీటిని యూజ్ చేసుకొని మనం ఒక గ్రాండ్ డిజైన్ చేద్దాము. ముందుగా అయితే ఈ థ్రెడ్ తీసుకొని దీనికి నేను ఫోర్క్ యూజ్ చేసుకున్నా అండి. కార్డ్బోర్డ్తో అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ మనము ముడి వేసుకోవడానికి కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చూసుకొని ఇంకేదన్నా థింగ్ ఉంటే యూజ్ చేయండి. దీన్ని ఇలా పెట్టుకొని ఇలా పట్టుకోనండి 200 రౌండ్స్ చుట్టుకోవాలండి. ఇది ఇలా 200 రౌండ్స్ చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత ఇది కట్ చేసుకొని కాటన్ థ్రెడ్ తీసుకోండి. 8 లైన్స్ ఇవి 3 ఉన్నాయి కదా, ఇవి దీనికి మధ్యలో కూర్చోండి. ఇటువైపు తీసి ముడేసుకున్నాము. దీన్ని ఇలా తీసేయండి. బయటికి తీసేసిన తర్వాత కొంచెం గట్టిగా లాగేశాక ఇంకొక ముడి ఇలా వేసేయండి. ఓకేనా? ఇలా వస్తుందండి మనకిది. దీనికి ఇలా వచ్చిన తర్వాత ఈ బీడ్స్ తీసుకున్నాము. ఫోర్ బీడ్స్ తీసుకోండి. ఆ తర్వాత వైట్ డ్రాప్ షేప్ తీసుకొని ఇది పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ 4 తీసుకున్నాం కదా మనము. ఇలా రివర్స్ వచ్చేటప్పుడు 3 బీడ్స్కి మాత్రమే నీడిల్ తీయండి. 3కి బీడ్స్కి నీడిల్ తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక 3 బీడ్స్ తీసుకోండి. మళ్ళీ డ్రాప్ తీసుకోండి. దాని తర్వాత ఇంకొక బీడ్ తీసుకొని ఇప్పుడు తీసుకున్న 3 బీడ్స్కే రివర్స్లో రండి. ఇలా ఓకేనా? ఇలా వచ్చిన తర్వాత ఈ పైన ఒకటి ఉంటుంది కదా మనకి, ఈ 3 కాకుండా 4th వన్ ఉంటుంది.
దాని లోపలికి కుచ్చేసేయండి. దాంతోపాటు టాజల్కి కూడా, కాకపోతే మనం కాటన్ థ్రెడ్ చుట్టుకొని ముడేసుకున్నాం కదా అండి, ఆ సెంటర్లోకి వచ్చేటట్టు చూసుకోండి. ఇలా ఆ సెంటర్లోకి వస్తేనే మనకి ముడి కూడా గట్టిగా ఉంటుందండి, లేకపోతే ఈ దారాల మధ్యలో నుంచి వస్తే లూజ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇలా కట్టుకోవాలి. ఇలా కట్టుకున్న తర్వాత ఈ కాటన్ థ్రెడ్ మనకి రౌండ్ వచ్చి ఉంటుంది కదా, దానికి ఒకసారి కుచ్చి ముడేసేయండి. ఓకేనా, తర్వాత ఇది తీసుకోండి. అంతే అండి, ఇదైతే ఇంకా ఇంతే డిజైన్. ఓకే కదా, ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇంకా స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ డిజైన్స్ వచ్చేసి మనము లట్కన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, హ్యాంగింగ్స్కి. కాస్త ఎక్కువగా చేసుకుంటే మంచిగా మనకి బటర్ఫ్లై లుక్ వస్తుంది అనమాట వీటికి. అది మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇది మీకు ఊడిపోతుంది కదా అని మీకు డౌట్ రావచ్చండి. అంత కుట్టినా కూడా ఏదో ఒక దారం అయితే బయటకు రావడానికి ఉంటుంది. ఎట్లయినా సరే మనం వాడుతూ ఉంటే ఈ చివర ఉన్న పూసల పట్టు కానీ అది ఊడటానికి అవుతూ ఉంటుంది అనమాట. అందుకోసం అనేసి ఈ ఎంటీ ప్లేస్ మధ్యలో ఉంది కదా అండి, అటువైపు ఇటువైపు కూడా గమ్ అప్లై చేయండి. ఎప్పుడు అనంటే మనం టాజల్స్ కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కదా, ఒకటి అయిపోగానే గమ్ పెట్టేసేయండి. మనకు అది శారీ అయిపోయేసరికి మనకి మొత్తం డ్రై అయిపోతుంది అనమాట. అది ఫ్యాబ్రిక్లు మంచిది వాడండి, అప్పుడైతేనే మనకి శారీ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది, ఇంకా టాజల్స్ కూడా ఊడిపోకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఎంత ముడేసినా కూడా సైడ్ నుంచి లాక్కొని వస్తుంది అనమాట, అదొక చూసుకోండి. అందుకని చెప్తున్నాను, గమ్ము యూజ్ చేస్తే యూజ్ చేయండి నచ్చితే. ఓకేనా, దీన్ని మనము శారీకి కట్టేద్దామండి. నేను చేసేసాను ఆల్రెడీ. ఇంకా ఇలా ఉంటుంది మనకి డిజైన్ వచ్చేసి. ఇంతకుముందు మనం చేసుకున్నప్పుడు ఓన్లీ గ్రీన్ కలర్ ఒక్కటే యూజ్ చేశానండి, అది వీడియో పెట్టేశాను ఆల్రెడీ. కాకపోతే ఇప్పుడు కూడా ఇది రిపీటెడ్గా ఎందుకు పెట్టాను అని అంటే కలర్ కాంబినేషన్ కోసం అనమాట. ఈ ఈ పింక్తోని పర్పుల్తోని ఇది ఒక రకమైన షేడ్ అండి. ఈ షేడ్తోని ఈ బోర్డర్తోని బాగా వస్తున్నాయి అన్నమాట డిజైన్స్. ఐ మీన్ కుచ్చు డిజైన్స్ కాదు, శారీ బోర్డర్ డిజైన్స్. ఈ జరీతోటి, కాపర్ జరీతోటి లింకప్ అయి మనకి ఇది ఈ బోర్డర్ బాగా వస్తుంది అనమాట, ఈ కలర్ది. అందుకోసం మనకి ఆ కలర్ తోటి ఇంకో కలర్ మ్యాచింగ్ అన్నీ అయితే చూపించలేనులే, కానీ ఇగో ఇదైతే చూపించగలుగుతున్నాను. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, ఇది కట్టేద్దాం మనము. 2 ఇంచెస్కి ఒకటి వస్తుందండి ఇది మనకి. లాస్ట్ టైం మనం ఓన్లీ గ్రీన్తో ఒక్కదాంతోనే చేసుకున్నామండి, నేను కలర్ ఏమీ కలపలేదు. అందుకోసం అనేసి ఇప్పుడు 2 కలర్స్ పెట్టాను అనమాట. అంటే వీటిలో బాగా అడిగారు ఈ డిజైన్ వచ్చేసి, ఎక్కువగా ఏం చేయలేదు, కానీ ఇక ఇదొక్కటైతే పెట్టగలుగుతున్నాను. ఇంతకుముందు చేసినప్పుడు ఈ డిజైన్ ఎవరు అడగలేదు. మొన్న ఒక డిజైన్ ఈ డిజైన్ పెట్టాను కదా వీడియో, దాని తర్వాత బాగా అడుగుతున్నారనమాట. ఇది కొత్తగా కావాలి మాకు, డిఫరెంట్గా కావాలి, రెగ్యులర్గా వేసుకునే టాజల్స్ కాకుండా డిఫరెంట్గా ఉండాలి అని వెతికే వాళ్ళు ఉన్నారండి. అట్లా వెతికే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు కదా నాకు కూడా.
ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. నేనైతే గమ్ పెట్టేశానండి వీటికి, మధ్యలోనే మనకి ఊడిపోకుండా ఉంటుంది, ఈ సైడ్ అనేది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని గమ్ అప్లై చేశాను. ఎలాగో మనకి వాషింగ్ అంటే వాటర్లో నానబెట్టేసి బండికేసి అయితే బాధం కదా. పట్టు చీరలనే ఇది ఎంత ఉంటుందో చీర మనం అంతకు మించి ఎక్కువ కేర్ తీసుకుంటాం కదా, సో ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. ఓకే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి, సింపుల్గా ఈజీగా. ముందుగా మనము ఇలా టాజల్స్ తీసుకుందామండి. దారాలు ఇలా లాంగ్ లెంత్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకుందామండి. ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇట్లాంటి ఏదైనా ఒక థింగ్ తీసుకోండి. తీసుకొని ఇలా పెట్టుకోండి. మనకు కావాల్సిన లెంత్ చూసుకోండి, ఎంత కావాలంటే అంత. నేను ఈ సైజ్ తీసుకుంటున్నాను. ఇలా ఎగుడు దిగుడు రాకుండా కూడా ఈ ఫింగర్స్ దగ్గరే మనం ఒక గుర్తు పెట్టేసుకుంటే మనం ఈజీగా చాలా అంటే ఎగుడు దిగుడు లేకుండా చాలా ఈజీగా మనం అన్నీ ఒకేలాగా చేసుకోవచ్చు. ఓకేనా. చూసారు కదా, నాకు ఇక్కడ వరకు వచ్చింది. నేను అన్నీ కూడాను ఇవే లెంత్లో నేను కట్ చేసుకుంటాను అనమాట. ఇలా పెట్టి చూసుకుంటే మనకి సరే ఖచ్చితంగా తెలిసిపోతుంది, ఇంకా మనం కొలతలు కూడా తీసుకోని అవసరం లేదు. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత జరీ తీసుకోండి. ఈ జరీ కూడా కాస్త జాగ్రత్తగా కట్టుకోవాలి. దీన్ని ముందుగా మనం ఇలా పట్టుకుందాము. ఒక 2-3 చుట్లు చుట్టండి. చుట్టేసిన తర్వాత ఇది తీయండి. తీసేసి దీన్ని పట్టుకొని కొంచెం కిందికి జరపండి. కిందికి జరిపిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న లైన్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒక 2-3 సార్లు చుట్టండి. తర్వాత ఇది పైకి అనేసి ఇంకో 2 టైమ్స్ చుట్టండి. మళ్ళీ కిందికి అనేసి ఇంకో 2 టైమ్స్ చుట్టండి. అంతే. ఇలా అయిపోయిన తర్వాత మనం పూలు కట్టుకుంటాం కదా, అలా ఒక 2-3 ముళ్ళు లేదంటే కొన్ని ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. అలా ముళ్ళు చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకి జరీ కూడా ఊడిపోదండి, నీట్గా వస్తుంది, ఇంకా గట్టిగా కూడా ఉంటుంది అనమాట. అన్ని ముళ్ళు వేసాక ఊడదగా. ఓకేనా. చూసారా, నాది ఇది కూడా సేమ్ లెంత్లోనే వచ్చింది. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ లెంత్లో వస్తుందండి. ఒకవేళ ఏమన్నా పట్టుకోవడంలో మిస్టేక్ అయ్యి కొంచెం అటు ఇటుగా జరిగినా కూడా ఇక్కడ మనం కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా. ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా టాజల్స్ కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి. నేను ఈ డిజైన్ కోసం అనేసి చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే మనం వాడే మెటీరియల్ ఏమో గోల్డ్ బీడ్స్ అండి, 2 mmవి. ఇంకా రోజ్ బీడ్స్ తీసుకున్నాను. ఈ రోజ్ బీడ్స్లో కూడా చిన్నవి పెద్దవి ఉంటాయండి. పెద్దవేమో కొంచెం పెద్ద హోల్ ఉన్న బీడ్స్ కూడా ఉంటాయి, అవి కావివి. ఇవి చిన్న హోల్ ఉన్న బీడ్స్. ఓకేనా. పెద్ద హోల్ ఉన్న బీడ్స్ అంటే ఇది ఉంది కదా, దీనికే మనం లోపల పెట్టేసి చేసేయచ్చు అనమాట. అలాంటి బీడ్స్ ఉన్నాయి. అవి ఒక 60 లైన్స్ అట్లా పడతాయండి. ఆ బీడ్స్కి అయితే అంత హోల్ ఉంటుంది. వీటికేమో చిన్న హోలు, మన కాటన్ థ్రెడ్ 8 లైన్సే పోతుంది. ఓకేనా. ఇంకా డిజైన్లోకి వెళ్తే కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. తీసుకున్నాక శారీకి 3 వేసేయండి. 3 వేసి టాజల్ తీసుకుందాము. ముందుగా తీసుకొని ఇది కుచ్చేటప్పుడు కూడా ఇక్కడ మనం కట్టుకునేటప్పుడు మంచిగా రాలేదనుకో, ఇక్కడ దారాలు కొంచెం అటు ఇటుగా అవుతాయి. అవి చూసుకొని కుచ్చండి, బయటకు రాకుండా. తర్వాత ఇది ఇలా పెట్టుకుంటాం కదా, మనకి ఇది ఎంత పొడవు వస్తుందో చూసి అంత పొడవున పెట్టుకోండి చాలు. ఒక 1/2 ఇంచ్ వరకు వస్తుంది. ఓకేనా. ఇలా వచ్చిన తర్వాత ఒక రోజ్ బీడ్ తీసుకోండి. తీసుకొని 5 బీడ్స్ ఇవి తీసుకోండి. 2 4 5 బీడ్స్ ఇవి తీసుకొని
ఈ రోజ్ బీడ్లోకి నీడిలు పైనుంచి కిందికి తీయండి ఒక్కదానికే. ఓకేనా? తీసిన తర్వాత ఇది మనకి ఇలా ఉల్టా వస్తుంది. ఓకేనా? రోజ్ బీడ్ 2 సైడ్స్ ఒకేలా ఉంటుంది కాబట్టి దానికి ఏం చేసేది ఏం లేదు. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా అంతే అండి. ఇది ఎంత లెంత్ అయితే ఉందో అంతవరకు చూసి లాక్ చేసేయండి. అంతే. లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆపోజిట్ కలర్ థ్రెడ్ తీసుకోండి, టాజల్, ఇది కూడా అలాగే కట్టేసేయండి. అంతే, సింపుల్, ఈజీ. ఇంకా చాలా సార్లు చేసుకున్నాం కూడా ఈ డిజైన్ మనము. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడే ఎవరైనా వచ్చి ఉంటే ఈ డిజైన్ ఇలా చేసుకోండి. ఈజీ వేలోని మీకు త్వరగా అయిపోతుంది శారీ కూడా, డిజైన్ కూడా. ఇలా ఈజీగా చేసుకునే డిజైన్స్ అయితే మన రోజులో 2 అయినా 3 అయినా చేసి ఇవ్వచ్చు. ఓకేనా అండి? మరి ఇది ఇవాల్టి నా డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కొన్ని మంచి డిజైన్స్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఏదన్నా ఒకరోజు మిస్ అవుతుందిలే, మరి కంటిన్యూస్గా అని చెప్పలేను. మొన్న ఈ మధ్యన బాగా ఆగిపోయినాయి. ఇప్పుడిప్పుడే కొంచెం చేస్తున్నాను. ఇలాగే చేస్తూ ఉండాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీ కామెంట్సే ఇంకా నాకు బలం, అంతే. ఇంక అందులో సీక్రెట్ ఏం లేదు. కామెంట్ చేయండి, ఎలా ఉంది అన్నది. మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పండి, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉందని చెప్పండి. ఓకేనా? కలిసి నేర్చుకుందాం. నా డిజైన్స్ ఇంకా ఏమన్నా కావాలంటే అండి, బిజినెస్ పేజ్ ఉంటుంది, దాని ఐడి వచ్చేసి శారీ ఫ్యాషన్స్ సిడి అండి. ఫేస్బుక్ ఉంటుంది, ఫేస్బుక్లో కూడా పెడుతుంటాను పిక్స్. ఫేస్బుక్ ఐడి వచ్చేసి సేమ్ అండి, శారీ ఫ్యాషన్స్ సిడి. స్మాల్ లెటర్స్ గ్యాప్ లేకుండా టైప్ చేయండి. పీకాక్ సింబల్, ఇప్పుడు యూట్యూబ్కి ఉన్నాయి కదా పీకాక్ సింబల్స్ 2 ఛానల్స్కి, ఫేస్బుక్కి, బిజినెస్ ఐడికి, ఇంకా ఇన్స్టాగ్రామ్కి కూడా సేమ్ పీకాక్స్ ఉంటాయండి, సేమ్ సింబల్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నిటికీ అదే ఉంచాను. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, బిజినెస్ పేజ్ విజిట్ చేయండి. ఎవరికైనా నచ్చితే, ఏమైనా చెప్పాలనిపిస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అక్కడ మీకు రివ్యూ ఉంటుంది, ఇంకా రేటింగ్ కూడా ఉంటుందండి. ఓకేనా? చూడండి, ఇంకా అంతే. మరి మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో. ఓకేనా? గ్రాండ్ డిజైన్ చేస్తానో లేదో, ఎందుకంటే సింపుల్ డిజైన్స్ చేసే శారీసే ఉన్నాయి ఒక 20 దాకా. అవి డిజైన్స్ ఏం చెప్పలేదు, ఓన్లీ థ్రెడ్ తోటే చేయాలన్నారు. థ్రెడ్ తోటి మోడల్స్ చేసే అంత టైం ఉంటే మోడల్ చేస్తే వీడియో ఖచ్చితంగా పెడతాను. ఓకేనా? రెగ్యులర్గా ఉన్న డిజైన్స్ అయితే కొంచెం చూస్తా, అన్నీ చేసిన తర్వాత అయినా ఒక వీడియో చేసుకుందాం. ఓకేనా? డిజైన్స్ కోసమైనా. మర్చిపోయినా, ఒక అమ్మాయి, ఒక సిస్టర్ వచ్చేసి థ్రెడ్ మధ్యలో అయిపోతే ఏం చేయాలి అని అడిగిందండి. సిస్టర్ మరి ఇప్పుడు ఛానల్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, మరి ఏ ఛానల్లో కామెంట్ చేశారో నాకు గుర్తులేదు, కానీ నైటే వచ్చింది అని అంటే స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇందులోనే చూసుంటారు. ఇగో ఇప్పుడు నాకు థ్రెడ్ అందలేదు, కానీ ఇక్కడ ముడేసాను నేను. ఇక్కడ ముడేసిన తర్వాత ఈ సైడ్లకి ఉన్న బీడ్స్ లోపలికి థ్రెడ్ తీసేసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళా థ్రెడ్ తీసుకొని మళ్ళీ చేయాలి కదా. మళ్ళీ థ్రెడ్ తీసుకొని మనము ఇక్కడ అయిపోయింది కదా అండి, ఈ అయిపోయిన దగ్గరైనా చేయొచ్చు, లేదంటే ఇంకొక దగ్గర ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి థ్రెడ్ అయిపోయింది, ఇక్కడ ముడి వేసినాం ఆల్రెడీ, దానిపైనే ఇంకో ముడి వేస్తే కనపడవచ్చు.
లేదా మంచిగా అనిపించకపోవచ్చు. అలా కాకుండా ఇలా కొంచెం వెనక్కి వచ్చేసి ఏ ట్యాజల్ దగ్గర మనం కుచ్చేసి చేసామనంటే అది కనపడదు అనమాట. ఇక్కడ 3 ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ 3 వేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఏం చేయాలనంటే ఇక్కడ కింద నుంచి ఒకసారి పైకి శారీకి కూర్చోండి. ఓకేనా? కూర్చిన తర్వాత అట్లనే ఉంచండి. అట్లా ఉంచేసి దీన్ని ఇక్కడ మనం థ్రెడ్ కట్టాం కదా, ఇంతకు ముందే ఇక్కడ ముడేసింది, దానికి ఇలా మెలక తిప్పేసి నాట్ వేసుకుంటాం కదా మనం, అలా చేసేయండి. ఇలా నాట్ వేసినట్లుగా చేసేయండి. చేసిన తర్వాత టాజల్ తీసుకొని కట్టేసేయండి అంతే. అలా కాదు, కుదరదు, మరి అంత చివరి దాకా ఎందుకు అని అనుకుంటే ఇంత ముడికి అందకుండా ఉండే అంత దారం రాకుండానే ముందుగానే మనం థ్రెడ్ కట్ చేసుకుంటే అది ఇంకా బెటరు. ఒక 3 వేసేసుకొని ఇలా టాజల్ లోపలికి తీసి గమ్ పెట్టేసి వదిలేసినా ప్రాబ్లం ఏముండదు. థ్రెడ్ అయిపోయే వరకు చేసుకుంటూ వచ్చారంటే మాత్రానికి ఇలా తప్పదు. థ్రెడ్ అయిపోక ముందే ఇప్పుడు ఇలా థ్రెడ్ మిగిలింది కదా నాకు, మీకు ఇక్కడ వరకే మిగిలింది అనుకుందాం, ఇంకొకటి ఈ చిన్నది వస్తుంది కదా అనేసి ఇది కట్టకుండా ఇక్కడనే ఈ టాజల్ లోపలికి కుచ్చేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది, ఒక 3 ఎక్స్ట్రా వేసి. ఓకేనా? అంతే అండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఉండండి వీడియో చూపిస్తా. కాదు డిజైన్ చూపిస్తా. ఇది సింపుల్ డిజైన్, చాలా ఈజీగా చేసుకునేటువంటి గ్రాండ్ డిజైన్, సింపుల్గా కనపడేది. ఓకేనా? మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఇంత చిన్నగా కట్ చేసాక కూడా దీంట్లోని వీడియోలో చూస్తుంటే థ్రెడ్ పెద్దగా అనిపిస్తుంది, నాకేమో బయట చిన్నగా ఉన్నాయి. సర్లే, బాయ్ అండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకుందామండి, సింపుల్గా ఈజీగా. ముందుగా మనము ఇలా టాజల్స్ తీసుకుందామండి. దారాలు ఇలా లాంగ్ లెంత్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకుందామండి. ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇట్లాంటి ఏదైనా ఒక థింగ్ తీసుకోండి. తీసుకొని ఇలా పెట్టుకోండి. మనకు కావాల్సిన లెంత్ చూసుకోండి, ఎంత కావాలంటే అంత. నేను ఈ సైజ్ తీసుకుంటున్నాను. ఇలా ఎగుడు దిగుడు రాకుండా కూడా ఈ ఫింగర్స్ దగ్గరే మనం గుర్తు పెట్టేసుకుంటే మనం ఈజీగా చాలా అంటే ఎగుడు దిగుడు లేకుండా చాలా ఈజీగా మనం అన్నీ ఒకేలాగా చేసుకోవచ్చు. ఓకేనా? చూసారు కదా, నాకు ఇక్కడ వరకు వచ్చింది. నేను అన్నీ కూడాను ఇవే లెంత్లో నేను కట్ చేసుకుంటాను అనమాట. ఇలా పెట్టి చూసుకుంటే మనకి సరే ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇంకా మనం కొలతలు కూడా తీసుకోని అవసరం లేదు. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత జరీ తీసుకోండి. ఈ జరీ కూడా కాస్త జాగ్రత్తగా కట్టుకోవాలి. దీన్ని ముందుగా మనం ఇలా పట్టుకుందాము. ఒక 2-3 చుట్లు చుట్టండి. చుట్టేసిన తర్వాత ఇది తీయండి. తీసేసి దీన్ని పట్టుకొని కొంచెం కిందికి జరపండి. కిందికి జరిపిన తర్వాత మనం ఫస్ట్ తీసుకున్న లైన్ కనిపిస్తుంది కదా, దాని మీద ఒక 2-3 సార్లు చుట్టండి. తర్వాత ఇది పైకి అనేసి ఇంకో 2 టైమ్స్ చుట్టండి. మళ్ళీ కిందికి అనేసి ఇంకో 2 టైమ్స్ చుట్టండి. అంతే. ఇలా అయిపోయిన తర్వాత మనం పూలు కట్టుకుంటాం కదా, అలా ఒక 2-3 ముళ్ళు లేదంటే కొన్ని ఎక్కువగా వేసుకున్నా పర్లేదు. అలా ముళ్ళు చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే మనకి జరీ కూడా ఊడిపోదండి, నీట్గా వస్తుంది. ఇంకా గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట. అన్ని ముళ్ళు వేసాక ఊడదగా. ఓకేనా? చూసారా, నాది ఇది కూడా సేమ్ లెంత్లోనే వచ్చింది. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ లెంత్లో వస్తుందండి. ఒకవేళ ఏమన్నా పట్టుకోవడంలో మిస్టేక్ అయ్యి కొంచెం అటు ఇటుగా జరిగినా కూడా ఇక్కడ మనం కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనకు కావాల్సినవన్నీ కూడా టాజల్స్ కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేసుకోండి. నేను ఈ డిజైన్ కోసం అనేసి చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే మనం వాడే మెటీరియల్ ఏమో గోల్డ్ బీడ్స్ అండి, 2 mmవి. ఇంకా రోజ్ బీడ్స్ తీసుకున్నాను. ఈ రోజ్ బీడ్స్లో కూడా చిన్నవి పెద్దవి ఉంటాయండి.
పెద్దవేమో కొంచెం పెద్ద హోల్ ఉన్న బీడ్స్ కూడా ఉంటాయి, అవి కావు, ఇవి చిన్న హోల్ ఉన్న బీడ్స్. ఓకేనా, పెద్ద హోల్ ఉన్న బీడ్స్ అంటే ఇది ఉంది కదా, దీనికే మనం లోపల పెట్టేసి చేసేయచ్చు అనమాట. అలాంటి బీడ్స్ ఉన్నాయి, అవి ఒక 60 లైన్స్ అట్లా పడతాయండి. ఆ బీడ్స్కి అయితే అంత హోల్ ఉంటుంది. వీటికేమో చిన్న హోలు, మన కాటన్ థ్రెడ్ 8 లైన్సే పోతుంది. ఓకేనా, ఇంకా డిజైన్లోకి వెళ్తే కాటన్ థ్రెడ్ వచ్చేసి 8 లైన్స్ తీసుకోండి. తీసుకున్నాక శారీకి 3 వేసేయండి. 3 వేసి టాజల్ తీసుకుందాము ముందుగా. తీసుకొని ఇది కుచ్చేటప్పుడు కూడా ఇక్కడ మనం కట్టుకునేటప్పుడు మంచిగా రాలేదనుకో, ఇక్కడ దారాలు కొంచెం అటు ఇటుగా అవుతాయి, అవి చూసుకొని కుచ్చండి బయటకు రాకుండా. తర్వాత ఇది ఇలా పెట్టుకుంటాం కదా, మనకి ఇది ఎంత పొడవు వస్తుందో చూసి అంత పొడవున పెట్టుకోండి చాలు. ఒక 1/2 ఇంచ్ వరకు వస్తుంది. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత ఒక రోజ్ బీడ్ తీసుకోండి. తీసుకొని 5 బీడ్స్ ఇవి తీసుకోండి. 2 4 5 బీడ్స్ ఇవి తీసుకొని ఈ రోజ్ బీడ్లోకి నీడిలు పైనుంచి కిందికి తీయండి ఒక్కదానికే. ఓకేనా, తీసిన తర్వాత ఇది మనకి ఇలా ఉల్టా వస్తుంది. ఓకేనా, రోజ్ బీడ్ 2 సైడ్స్ ఒకేలా ఉంటుంది కాబట్టి దానికి ఏం చేసేది ఏం లేదు. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా అంతే అండి, ఇది ఎంత లెంత్ అయితే ఉందో అంతవరకు చూసి లాక్ చేసేయండి. అంతే, లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆపోజిట్ కలర్ థ్రెడ్ తీసుకోండి, టాజల్, ఇది కూడా అలాగే కట్టేసేయండి. అంతే, సింపుల్, ఈజీ. ఇంకా చాలా సార్లు చేసుకున్నాం కూడా ఈ డిజైన్ మనము. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇప్పుడే ఎవరైనా వచ్చి ఉంటే ఈ డిజైన్ ఇలా చేసుకోండి. ఈజీ వేలోని మీకు త్వరగా అయిపోతుంది శారీ కూడా, డిజైన్ కూడా. ఇలా ఈజీగా చేసుకునే డిజైన్స్ అయితే మన రోజులో 2 అయినా 3 అయినా చేసి ఇవ్వచ్చు. ఓకేనా అండి, మరి ఇది ఇవాల్టి నా డిజైను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కొన్ని మంచి డిజైన్స్ నేను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఏదన్నా ఒకరోజు మిస్ అవుతుందిలే, మరి కంటిన్యూస్గా అని చెప్పలేను. మొన్న ఈ మధ్యన బాగా ఆగిపోయినాయి, ఇప్పుడిప్పుడే కొంచెం చేస్తున్నాను. ఇలాగే చేస్తూ ఉండాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. మీ కామెంట్సే ఇంకా నాకు బలం, అంతే. ఇంక అందులో సీక్రెట్ ఏం లేదు. కామెంట్ చేయండి, ఎలా ఉంది అన్నది. మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పండి, ఎక్కడైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ ఉందని చెప్పండి. ఓకేనా, కలిసి నేర్చుకుందాం. నా డిజైన్స్ ఇంకా ఏమన్నా కావాలంటే అండి, బిజినెస్ పేజ్ ఉంటుంది, దాని ఐడి వచ్చేసి శారీ ఫ్యాషన్స్ సిడి అండి. ఫేస్బుక్ ఉంటుంది, ఫేస్బుక్లో కూడా పెడుతుంటాను పిక్స్. ఫేస్బుక్ ఐడి వచ్చేసి సేమ్ అండి, శారీ ఫ్యాషన్స్ సిడి. స్మాల్ లెటర్స్ గ్యాప్ లేకుండా టైప్ చేయండి. పీకాక్ సింబల్, ఇప్పుడు యూట్యూబ్కి ఉన్నాయి కదా పీకాక్ సింబల్స్ 2 ఛానల్స్కి, ఫేస్బుక్కి, బిజినెస్ ఐడికి, ఇంకా ఇన్స్టాగ్రామ్కి కూడా సేమ్ పీకాక్స్ ఉంటాయండి, సేమ్ సింబల్ ఉంటుంది. కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నిటికీ అదే ఉంచాను. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి నా ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, బిజినెస్ పేజ్ విజిట్ చేయండి. ఎవరికైనా నచ్చితే ఏమైనా చెప్పాలనిపిస్తే ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అక్కడ మీకు రివ్యూ ఉంటుంది, ఇంకా రేటింగ్ కూడా ఉంటుందండి. ఓకేనా, చూడండి. ఇంకా అంతే, మరి మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లో. ఓకేనా, గ్రాండ్ డిజైన్ చేస్తానో లేదో, ఎందుకంటే సింపుల్ డిజైన్స్ చేసే శారీసే ఉన్నాయి ఒక 20 దాకా. అవి డిజైన్స్ ఏం చెప్పలేదు, ఓన్లీ థ్రెడ్ తోటే చేయాలన్నారు. థ్రెడ్ తోటి మోడల్స్ చేసే అంత టైం ఉంటే మోడల్ చేస్తే వీడియో ఖచ్చితంగా పెడతాను.
ఓకేనా. రెగ్యులర్గా ఉన్న డిజైన్స్ అయితే కొంచెం చూస్తా, అన్నీ చేసిన తర్వాత అయినా ఒక వీడియో చేసుకుందాం. ఓకేనా, డిజైన్స్ కోసమైనా. మర్చిపోయినా, ఒక అమ్మాయి ఒక సిస్టర్ వచ్చేసి థ్రెడ్ మధ్యలో అయిపోతే ఏం చేయాలి అని అడిగిందండి. సిస్టర్ మరి ఇప్పుడు ఛానల్ చూస్తున్నారో లేదో నాకు తెలియదు, మరి ఏ ఛానల్లో కామెంట్ చేశారో నాకు గుర్తులేదు, కానీ నైటే వచ్చింది అని అంటే స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్, ఇందులోనే చూసుంటారు. ఇగో ఇప్పుడు నాకు థ్రెడ్ అందలేదు, కానీ ఇక్కడ ముడేసాను నేను. ఇక్కడ ముడేసిన తర్వాత ఈ సైడ్లకి ఉన్న బీడ్స్ లోపలికి థ్రెడ్ తీసేసి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళా థ్రెడ్ తీసుకొని మళ్ళీ చేయాలి కదా. మళ్ళీ థ్రెడ్ తీసుకొని మనము ఇక్కడ అయిపోయింది కదా అండి, ఈ అయిపోయిన దగ్గరైనా చేయొచ్చు, లేదంటే ఇంకొక దగ్గర ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఇక్కడ మనకి థ్రెడ్ అయిపోయింది, ఇక్కడ ముడి వేసినాం ఆల్రెడీ, దానిపైన ఇంకో ముడి వేస్తే కనపడవచ్చు, లేదా మంచిగా అనిపించకపోవచ్చు. అలా కాకుండా ఇలా కొంచెం వెనక్కి వచ్చేసి ఏ ట్యాజల్ దగ్గర మనం కుచ్చేసి చేసామనంటే అది కనపడదు అనమాట. ఇక్కడ మూడు ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ మూడేసిన తర్వాత కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దామని అనుకుంటే ఏం చేయాలనంటే, ఇక్కడ కింద నుంచి ఒకసారి పైకి శారీకి కూర్చోండి. ఓకేనా, కూర్చిన తర్వాత అట్లనే ఉంచండి. అట్లా ఉంచేసి దీన్ని ఇక్కడ మనం థ్రెడ్ కట్టాం కదా, ఇంతకు ముందే ఇక్కడ ముడేసింది, దానికి ఇలా మెలక తిప్పేసి నాట్ వేసుకుంటాం కదా మనం, అలా చేసేయండి. ఇలా నాట్ వేసినట్లుగా చేసేయండి. చేసిన తర్వాత టాజల్ తీసుకొని కట్టేసేయండి, అంతే. అలా కాదు, కుదరదు, మరి అంత చివరి దాకా ఎందుకు అని అనుకుంటే, ఇంత ముడికి అందకుండా ఉండే అంత దారం రాకుండానే ముందుగానే మనం థ్రెడ్ కట్ చేసుకుంటే అది ఇంకా బెటరు. ఒక ముడి వేసేసుకొని ఇలా టాజల్ లోపలికి తీసి గమ్ పెట్టేసి వదిలేసినా ప్రాబ్లం ఏముండదు. థ్రెడ్ అయిపోయే వరకు చేసుకుంటూ వచ్చారంటే మాత్రానికి ఇలా తప్పదు. థ్రెడ్ అయిపోక ముందే, ఇప్పుడు ఇలా థ్రెడ్ మిగిలింది కదా నాకు, మీకు ఇక్కడ వరకే మిగిలింది అనుకుందాం, ఇంకొకటి ఈ చిన్నది వస్తుంది కదా అనేసి ఇది కట్టకుండా ఇక్కడనే ఈ టాజల్ లోపలికి కుచ్చేసి కట్ చేసేసుకుంటే సరిపోతుంది, ఒక ముడి ఎక్స్ట్రా వేసి. ఓకేనా, అంతే అండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఉండండి వీడియో చూపిస్తా, కాదు డిజైన్ చూపిస్తా. ఇది సింపుల్ డిజైన్, చాలా ఈజీగా చేసుకునేటువంటి గ్రాండ్ డిజైన్, సింపుల్గా కనపడేది. ఓకేనా, మరి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. ఇంత చిన్నగా కట్ చేసాక కూడా దీంట్లోని వీడియోలో చూస్తుంటే థ్రెడ్ పెద్దగా అనిపిస్తుంది, నాకేమో బయట చిన్నగా ఉన్నాయి. సర్లే, బాయ్ అండి. హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక డిజైన్ చేద్దామండి. ఇది మార్నింగ్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఐ క్రాఫ్ట్స్లో పెట్టినా అండి ఈ డిజైన్. కానీ కొంతమంది వాట్సాప్లోనే అడిగినరు, వాయిస్ వినపడట్లేదు, కొంచెం అర్థం కాలేదు అనేసి ఏదో అన్నారు. దానికోసం మళ్ళీ చేయాల్సి వచ్చింది. అంటే అయిపోలేదన్నమాట, సరే ఎలాగో ఉంది కదా అనేసి చేశాను. ముందు మనం టాజిల్స్కి దారాలు తీసుకుంటాం కదా అండి, ఈ దారాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత టాజిల్ కట్టుకుందాము. దీనికి కొంచెం లెంత్ ఎక్కువగా తీసుకోవాలి. ఫస్ట్ ఒక సైజ్ కట్ చేసుకోండి ఇలా చూసుకొని, తర్వాత అదే సైజ్ తోటి మిగిలినవన్నీ కూడా కట్ చేసుకోవాలి.
చేసిన తర్వాత సైజ్ చూసుకొని కట్ చేసేయండి. ఇలా టాజల్స్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి నేనైతే థర్మాకోల్ బాల్ పెట్టానండి. ఇది బాల్, థర్మాకోల్ బాల్. ఈ బాల్ పెట్టాను. మనకు కావాలనుకుంటే ఒక చిన్న బీడ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. మధ్యలో ఇలా అంటే ఇలా ఆగిపోతుంది కదా, దీనిపైన కొంచెం గమ్ పెట్టేసి బాల్ పెట్టేసేయండి. బాల్ పెట్టేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేద్దాము. మరి యూజ్ చేసే బీడ్స్ కాకుండా యూజ్ చేయనివి ఉంటాయి కదా, అంటే ఇప్పుడు కలర్ పోయిన బీడ్స్ కానీ, ఇది ఎలాగో లోపల ఉండేదే కదా, కలర్ పోయే బీడ్స్ కానీ ఏమన్నా ఉంటే అవైనా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఈ బాల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈక్వల్ సైజులో చేసుకోగలిగితే కాటన్ కానీ క్లోత్స్ కానీ ఏమైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. దీన్ని ఇలా పట్టుకొని చుట్టుకోవాలి. ఇలా చుట్టేటప్పుడు మనం ఫస్ట్ తీసుకున్నది ఇది ఉంది చూసారా, ఒకటి సింగిల్ది జరీ, దాన్ని ఒకసారి పైకి అనేసి చుట్టండి, మళ్ళీ కిందికి అనేసి చుట్టండి. ఎందుకనంటే అది ఊడిపోకుండా ఉండటానికి. మనం కట్టి వదిలేసిన తర్వాత అది రౌండ్ రౌండ్ ఊడిపోతూ వస్తుందన్నమాట. అది పైన కట్టినప్పుడు కూడా అలానే చేసుకోండి. ఓకేనా. ఇలా అన్నమాట. మనం ఇలా కూడా రెడీ చేసుకోవచ్చు అండి. ఈ టాజల్స్ వచ్చేసి మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, శారీకి హోల్ చేసి కట్టేసిన తర్వాత ఇలా దీన్ని పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా తొందరగా అయిపోవడానికి ఇప్పుడు ఇలా శారీకి కట్ చేసినా కూడా తొందరగానే అయిపోద్ది. కాకపోతే నీడిల్ తోటి జరీ కడతాం కదా, ఆ టైం అప్పుడు ఏమవుతుందంటే ఇది మనం ముడేసేటప్పుడు తెగిపోతూ ఉంటుంది. లేకపోతే మెలకలు పడి చిక్కుబడటం, తెగిపోవడం ఇట్లా అవుతూ ఉంటుంది అనమాట. అర్జెంట్ అనుకున్నప్పుడు, కాస్త టైం ఉన్నప్పుడు పర్లేదు రిస్క్ చేయొచ్చు. టైం లేదు, ఫాస్ట్గా అయిపోవాలి వన్ డేలో అని అనుకుంటే ఇలా అయితే మన చేతిలో పనే కదండి. ఇలా తిప్పేసి ముడేస్తే అయిపోతుంది కదా. కొంచెం ఫాస్ట్గా టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్గా చేసుకోగలుగుతాం అనమాట. అలా అయితే మనకు ఇలా యూజ్ అవుతుంది అనేసి ఇలా చేశాను. ఇలా మనం ముందుగా టాజల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ తీసుకోండి. కాటన్ థ్రెడ్ తీసుకోండి. శారీ పైన వచ్చేసి 1/2 ఇంచ్కి మార్క్స్ పెట్టుకోండి. పెట్టేసాను కానీ కనిపిస్తలేదు. 1/2 ఇంచ్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముడేద్దాము. మధ్యలో ఈ బీడ్స్ వాడనమాట. సారీ. ఇప్పుడు ఫస్ట్ మనం టాజల్ పెట్టుకోవాలన్నమాట. అది నాకు ఎండింగ్ అది వచ్చిందిలే. ముందు టాజల్ పెట్టుకొని 1/2 ఇంచ్ వరకు కట్టాలి. లాక్ చేసేయండి. దాని తర్వాత బీడ్ తీసుకోండి. దాన్ని కూడా 1/2 ఇంచ్ వరకు పెట్టేసి లాక్ చేసేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి. దీన్ని కూడా 1/2 ఇంచ్ వరకు లాక్ చేసేయండి. మామూలుగా అయితే ఇలాంటి డిజైన్ మీకు నేను చేసిన లాగా మీకు ఇష్టం లేకపోతే ఏం చేయొచ్చు అని అంటే, ఇవి ఎంటీగా ఇలా 1/2 ఇంచ్కి 1/2 ఇంచ్కి ఎంటీగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి దీని మధ్యలోనే ఇలా దారాలు పెట్టేసి
ఇలా దారాలు పెట్టేసి కూడా చేసుకోవచ్చు అన్నమాట 2 వేస్లో. ఇలా పెట్టుకొనైనా చేసుకోవచ్చు. అలా అయినా ఎలా అయినా మనకి ఒకేలా వస్తుందండి, పెద్ద తేడా ఏముండదు. ఓకేనా. ఇప్పుడు కూడా బీడ్ పెట్టేసేయండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్లోనే ఎక్కువ మంది చూడరండి. దీంట్లోనే కొంచెం పర్లేదన్నమాట. అంటే తెలియని వాళ్ళు ఉంటారు కదా, చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళల్లోని కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు అనేసి దీంట్లో కూడా చేస్తున్నాను, అంతే, ఏం లేదు. రిపీటెడ్ డిజైన్ అయితే అసలు చేయను. ఇది నేను సెకండ్ టైం ఈ డిజైన్ చేయడము. కానీ ఫస్ట్ టైం చేసినప్పుడు ఇలాంటి డిజైన్ ఇప్పుడు కట్టి చూపెట్టాను కదా, అలానే చేశాను. ఇప్పుడు మాత్రమే ఇగో ఇలా చేసుకున్నాను అనమాట. అందుకోసం అనేసి వీడియో చేశాను. చివరిది కదా, ఊడిపోకుండా సేఫ్టీ కోసం అంతే. డిజైన్ చూపిస్తా. ఇలా ఉంటుందండి డిజైన్ వచ్చేసి. ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం రేపు ఈవినింగ్. ఈ స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ ఇంకా పల్స్ డై ఛానల్ ఉన్నది కదా, అవి కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంట్లో కూడా చేయనివి పెడుతూ ఉంటాను. రిపీటెడ్ డిజైన్ అయితేనేమో షార్ట్ పెట్టి వదిలేస్తాను. ఒకవేళ ఏదైనా చిన్న డిజైన్ పెద్ద వీడియో చేసే అంత లెంత్ లేదులే అనుకుంటే అట్లాంటిదైనా దాంట్లో పెట్టేస్తుంటాను అన్నమాట. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.